Tally Lukesh SAP Software Training. హలో వ్యూవర్స్, గుడ్ మార్నింగ్. టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో టుడే మనం ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో ఒక న్యూ టాపిక్ అనేది మీతో డిస్కస్ చేస్తున్నాను. సో ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే మంచిగా మీరు నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోగలరు. సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే మరిన్ని నోటిఫికేషన్స్ అనేది మీ మొబైల్కి రీచ్ అవ్వడం జరుగుతుంది. సో టుడే మనం ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏమిటి, వాటికి సంబంధించిన పూర్తి డిస్క్రిప్షన్ అనేది మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. చూడండి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అండ్ టీ కోడ్స్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే స్మాల్ డెఫినేషన్. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ సెట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అన్నిటిని మనం సెట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ అని అంటాం. సో మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయడం చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, సో లైక్ ఒక డాక్యుమెంట్ని పోస్ట్ చేయాలి అంటే సో జిఎల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకోసమే మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో డన్. సో అదేవిధంగా దీంట్లో ఎలాంటి టీ కోడ్స్ ఉన్నాయో మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో డన్. ఇక్కడ చూడండి, డిఫైన్ పోస్టింగ్ కీస్ ఇన్ ఎస్ఏపి. సో డిఫైన్ పోస్టింగ్ కీస్ని మనం డిఫైన్ చేయాలి అంటే మనం ఉపయోగించాల్సిన టీ కోడ్ వచ్చేసి OB41 యూజ్ చేస్తాం. సో తర్వాత చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వీటిని క్రియేట్ చేయాలి అంటే OB13ని యూజ్ చేయాలి. చాలా చాలా మెయిన్ కీ రోల్ అనేది మెయింటైన్ చేస్తుంది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది. ఎందుకంటే టోటల్ ఒక క్లయింట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఆ క్లయింట్ బిజినెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే రెగ్యులర్గా పోస్ట్ చేయాలనుకుంటామో అలా పోస్ట్ చేయాలి అంటే జిఎల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో అందుకోసం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ని కంపల్సరీ క్రియేట్ చేయాలి. ఓకే, సో డన్. OB13ని యూజ్ చేస్తాం. తర్వాత ఆ చార్ట్ ఆఫ్ అకౌంట్స్కి మనం మన యొక్క క్లయింట్ బిజినెస్లో ఉపయోగించే కంపెనీ కోడ్ ఏదైతే ఉంటుందో ఆ కంపెనీ కోడ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ లైక్ సో ఆ కంపెనీ కోడ్ సంబంధించి టోటల్ జిఎల్స్ అనేది మనం క్రియేట్ చేసి డాక్యుమెంట్ని పోస్ట్ చేస్తాం. అందుకు గాను మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ని కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. అప్పుడు మనం యూజ్ చేసే టీ కోడ్ ఏంటి, OB62. ఓకేనా, సో అది. తర్వాత డిఫైన్ అకౌంట్ గ్రూప్స్ ఇన్ ఎస్ఏపి. ఇది కూడా చాలా కీ రోల్ మెయింటైన్ చేస్తుంది అకౌంట్ గ్రూప్స్లో. ఓకేనా, సో ఎందుకు అంటే లైబిలిటీస్ కానీ అసెట్స్ కానీ, ఓకేనా, లోన్స్ అండ్ లైబిలిటీస్ కానీ, కరెంట్ లైబిలిటీస్ కానీ, కరెంట్ అసెట్స్ కానీ, ఫిక్స్డ్ అసెట్స్ కానీ, ఎక్స్పెన్సెస్ కానీ, ఇన్కమ్స్ కానీ, వీటన్నిటిని మనము గ్రూప్గా క్రియేట్ చేసుకోవాలి. అందుకు గాను OB14 చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో టుడే నేను ఓన్లీ టీ కోడ్స్ అండ్ కాన్ఫిగరేషన్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కావాల్సిన కాన్ఫిగరేషన్స్ మాత్రమే డిస్కస్ చేస్తున్నాను. ఓకేనా, సో దీన్ని OB14 అని చెప్పుకుంటాం. తర్వాత రిటైర్డ్ ఎర్నింగ్స్, దీనికి ఉపయోగించే కీ వచ్చేసి OB53. సో OB53ని మనం యూజ్ చేస్తాము. ఓకేనా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కీ రోల్ మెయింటైన్ చేస్తుంది మనకి చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో. సో తర్వాత జిఎల్ అకౌంట్స్ క్రియేషన్. నేను చెప్పాను కదా, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ హార్ట్ వచ్చేసి జిఎల్ అకౌంట్స్ అని. వీటిని క్రియేట్ చేయాలంటే మనం యూజ్ చేయాల్సిన టీ కోడ్ ఏంటి, FS00. అక్కడ ఎక్స్పెన్సెస్ అయినా, ఇన్కమ్స్ అయినా, అసెట్స్ అయినా, ఓకేనా, క్యాపిటల్స్ అయినా అన్నీ కూడా FS00లో మనం యూజ్ చేస్తాము. సో వీటిని మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ టోటల్ కాన్ఫిగరేషన్స్ ఎలా చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీతో డిస్కస్ చేస్తాను. అదేవిధంగా దీనికి సంబంధించిన థియరీ కూడా ఒక వీడియో పెడతాను, దాంట్లో కూడా మీరు చూసుకోవచ్చు. ఓకేనా, సో డన్. సో ఇది గైస్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి, వాటికి సంబంధించిన టీ కోడ్స్ అనేది స్మాల్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చాను. దీని గురించి పూర్తిగా థియరీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్దర్ వీడియోస్లో, అండ్ కాన్ఫిగరేషన్స్ కూడా మీకు క్లియర్ కట్గా చెప్తాను. సో ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే
మరిన్ని నోటిఫికేషన్స్ అనేది మీరు రీచ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టాలీ లోకేష్.